విశ్లేషకులు ఎందుకంటే ఇప్పటికే 2 బడ్జెట్ సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఇది 3వ బడ్జెట్ ఇయర్. దీంతో ఇక వచ్చే ఎన్నికలకు మిగిలింది ఒక్కటే బడ్జెట్ సెషన్ అనేది అందరికి తెలిసిందే. అందుకే ఈ బడ్జెట్ లో నాయన 6 గ్యారంటీస్ కు పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తారా, మళ్ళీ మొండి చేయి చూపుతారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తిగా వస్తుంది. అయినా ఇప్పటి వరకు మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్ తప్పితే ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన పాపాన పోలేదన్న విమర్శలు కూడా తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. అయితే గన్ పార్క్ దగ్గర మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతున్నారో ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవి మాత్రమే కాదు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనాయి, నీటి మూటలైనాయి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో, బడ్జెట్ లో ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నాం. అడుగడుగున వారికి నిరసన చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల తరపున రైతు భరోసా 15,000 అన్నారు, కానీ ఆ రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టారు. ఇవాళ రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఉగాది దాటిపోయింది, మరి సంక్రాంతికి ఇవ్వాల్సిన రైతు బంధు ఉగాది వచ్చినా పడతలేదంటే మరి ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత తీవ్రంగా ఉన్నదో అందరు చూస్తా ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ బొంకుతున్న ప్రభుత్వం, అబద్దాలు చెప్తున్న ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్ లో మళ్లీ అడుగుతాం, నిలదీస్తాం. హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తాం. నిలబెట్టుకోకపోతే నిలదీస్తామని మళ్ళొకసారి చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పాలన ఉందంటున్నారు జనం. ఎందుకంటే అధికారం కోసం ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీస్ జోరుగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మహిళలకు ఉచిత బస్సు తప్పితే దేన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న దాఖలాలు లేవనేది పచ్చి నిజం అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ పేరుతో కొందరికే చేస్తారంటూ బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. 500కు గ్యాస్ సిలిండర్ కూడా ఎక్కడ అమలు అవుతుందన్నట్టుగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తుంది. గృహలక్ష్మి కూడా అంతే. ఎకరానికి 15,000 అన్న రైతు భరోసా విషయంలో కూడా మొండి చేయి చూపించారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే సీఎం రేవంత్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ, అప్పు కూడా పుట్టడం లేదంటూ పదే పదే చెప్తూ ఉన్నారు. అలాంటిది ఎన్నికల హామీలకు నిధులు సర్దుబాటు కావడం లేదనేది కాంగ్రెస్ వాదుల టాక్. సంక్షేమ పథకాలే నిధులు సరిపోకపోవడంతో ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఎలా సర్దుబాటు చేస్తే అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. రాష్ట్రంలో చేపట్టే రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణం వంటి కీలక రంగాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. అందుకే ఈ ఏడాది కూడా 6 గ్యారంటీస్ కు నిధులు కేటాయిస్తారా, పూర్తి స్థాయి అమలుకు సరిపోను నిధులు ఇస్తారా, పెండింగ్ హామీల సంగతి ఏంటి, గృహలక్ష్మి, గృహజ్యోతి స్కీంలకు వెలుగు లేదా, విద్యార్థినులకు స్కూటీలు ఎక్కడ పోయాయి, 500కు సిలిండర్ ఎవరికి అందుతోంది, ఆర్టీసీకైనా ఉచిత స్కీమ్ లభిస్తుందా, రైతు భరోసాను 15,000కు పెంచుతారా, రైతు రుణమాఫీ కొందరికే పరిమితమా,
పద్దులో అప్పుల చిట్టాకే ప్రాధాన్యత ఇస్తారా? ఇదే అంశానికి సంబంధించి మొత్తం సమ్మప్ చేసి అనలైజ్ చేసి చెప్పడానికి మా కలీగ్ హిమబిందు న్యూస్ రూమ్ నుంచి రెడీగా ఉన్నారు. హిమబిందు, ఇది థర్డ్ బడ్జెట్, నెక్స్ట్ ఇంకా ఒక్క బడ్జెట్ సమావేశమే ఉంది. ఈ మొత్తం 5 years పాలనలో ఇప్పుడు ఇది థర్డ్ బడ్జెట్ కాబట్టి ఇప్పుడైనా ఆ 6 గ్యారంటీస్ కి సంబంధించి ఏమైనా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారా? ఈసారైనా ఆ భాగ్యం కలుగుతుందా తెలంగాణ ప్రజలకు? రైట్, థ్యాంక్ యూ శివని. తెలంగాణ ప్రభుత్వం కీలకమైన బడ్జెట్ ను అయితే ప్రవేశపెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అంటే ఇప్పటికే కూడా 2 ఏళ్ళు అయిన తర్వాత ఇదే మొదటిసారి ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం. ఇంకొక 1 year అయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్న హడావిడి అంతా మొదలవుతుంది కాబట్టి ఈ బడ్జెట్ చాలా వరకు కూడా కీలకం అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే కూడా చాలా వరకు 6 గ్యారంటీల అమలుకు సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ ప్రతిపక్షాలు చాలా వరకు కొన్ని పథకాలకు మాత్రమే కూడా అమలయ్యాయి. చాలా వరకు ఏవైతే కూడా ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కాలేదంటూ కూడా మొదటి నుంచి కూడా అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి. సో ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర మంత్రి భట్టి విక్రమార్క మరి కాసేపట్లో కూడా ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు శాసనసభలో. ఆ తర్వాత శాసన మండలిలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని ప్రవేశపెడతారు. మొత్తంగా కూడా ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యంగా చూసుకుంటే 3.30 లక్షల బడ్జెట్ వరకు కూడా ఈ బడ్జెట్ ఉంటుందంటూ కూడా ఒక లెక్కలు అయితే వేస్తారు. అంటే గత 2025-26 ఆర్థిక సంవత్సరానికి మనం అబ్జర్వ్ చేసుకుంటే 3,04,965 కోట్ల వ్యయంతో కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే 6.5% వరకు కూడా పెరిగి 3.25 నుంచి 3.30 లక్షల కోట్ల వ్యయం వరకు కూడా ఈ బడ్జెట్ ఉండబోతుంది అంటున్నారు. ముఖ్యంగా కూడా వైద్యం, విద్య, వ్యవసాయ రంగానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించి కూడా 26,000 కోట్ల వరకు కూడా ఈ ఏవైతే ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఉంటాయి అంటున్నారు. సో చూడాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత కూడా ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. బట్ ఏ రంగాలకి కూడా ఉంటుంది, ముఖ్యంగా ఇచ్చిన హామీలన్నిటికీ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ నిధులు సరిపోతాయా, లేకపోతే కూడా ఆర్థికంగా కూడా ఎట్లా ఉండబోతోంది, ఎంతవరకు కూడా ఈ 6 గ్యారంటీల అమలుకు ఒకటి, నెక్స్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంబంధించి రైతు సహాయంకి ఏవైతే కూడా ఈ బీమాలకు సంబంధించి అమలు ఇన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు కూడా బ్యాలెన్స్ చేయగలుగుతుంది అనేది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే 2025-26 బడ్జెట్ 3.04 లక్షల కోట్లు, ఇప్పుడు దాని 6.5 లక్షల కోట్ల నుంచి పెరిగి కూడా 6.5% పెరిగి 3.25 నుంచి 3.30 లక్షల కోట్ల వరకు కూడా పెరిగింది. సో చూడాలి, రెవెన్యూ, ట్యాక్స్ కలెక్షన్స్, సెంట్రల్ గ్రాంట్స్ పై కూడా ముఖ్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గ్రాంట్స్ పైన కూడా ఈ యొక్క మొత్తంగా కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తంగా అంటే గత జనవరిలో మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకునే లెక్కలు బట్టి కూడా 69,148 కోట్ల ఆర్థికమైన లోటు ఉంది. సో ఈ వచ్చే ఆదాయంలో దీనికి సంబంధించి కూడా రుణాలకు వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. సాలరీస్ కి సంబంధించి కూడా ఇప్పటివరకు 40% వరకు కూడా ఖర్చు అవుతోంది. సో చూడాలి ఇంకా ప్రభుత్వం ఎలాగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, వెల్ఫేర్ స్కీమ్స్ కి బట్టి కూడా ఎలాగ బ్యాలెన్స్ చేయగలుగుతుంది అందుకు చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొక ఇయర్ ఆగితే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్ కి వచ్చే హడావిడి అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొన్ని అసలు చెప్పాలనుకుంటే ఒక ఉచిత బస్సు ప్రయాణం వరకు మాత్రమే అమలు అయింది. అలాగే కొన్ని ఇన్స్టాల్మెంట్స్ లో కూడా రైతులకైతే పడ్డాయి. బట్ మిగతా చాలా వరకు కూడా ఏవైతే కూడా హామీలకు సంబంధించి చాలా వరకు కూడా ఫుల్ఫిల్ కాలేదంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ సీఎం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రకారం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 3 ఎకనామిక్ రీజన్స్ గా కూడా దాన్ని విభజించారు. కోర్ అర్బన్, పెరి అర్బన్, రేర్ గా కూడా అంటే 2034 కల్లా కూడా 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మరి దీనికి ఒక్క సంక్షేమ పథకాలకే డబ్బులు ఇస్తారా, లేకపోతే అభివృద్ధి పరంగా కూడా ఎట్లా దీనంతా బ్యాలెన్స్ చేస్తారనేదిగా చాలా బిగ్ టాస్క్ అనే చెప్పుకోవాలి. ప్రభుత్వం అసలే ఆర్థిక లోటు, ఇప్పటికే చాలా వరకు కూడా సీఎం ఎక్కడ కూడా అప్పు పుట్టట్లేదు. ఇవన్నీ చెప్తున్న మాటలు, బట్ ఇప్పుడున్న దీన్ని బట్టి కూడా బ్యాలెన్స్ ఎలా చేయగలుగుతారు? ఇప్పుడే డబ్బులు అనేది కూడా ఎక్కడైనా ఒక ఫ్యామిలీ పరంగా అయినా, రాష్ట్రం, దేశం ఏదైనా కూడా బడ్జెట్ అనేది కరెక్ట్ గా ఎవరు ఖర్చు పెడతారో వాళ్ళ అభివృద్ధి కానీ సక్సెస్ కానీ అలా ఉంటుంది. ముఖ్యంగా చాలా వరకు ఎన్నికల టైంలో అందరూ హామీలు ఇస్తారు, బట్ ఆ హామీలు నిలబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎట్లా ఇంకొకటి మెట్రో ఫేజ్, హైదరాబాద్ కి సంబంధించి కూడా మెట్రో సెకండ్ ఫేజ్ ఈ ఏప్రిల్లో కూడా జరగబోతాయి అంటున్నారు. సో దానికి సంబంధించి కూడా ఎట్లాంటి నిధులు కేటాయిస్తారు, చాలా రోజులు బట్టి కూడా అది కూడా పెండింగ్ లో ఉన్న అంశం. మూసీ రివర్ ఫ్రంట్ ఇప్పుడు చూసాం, దాని పరంగా కూడా అభివృద్ధి చేస్తామంటూ కూడా అంటారు. అంటే రీజనల్ రింగ్ రోడ్, RRR కు సంబంధించి సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎలా గవర్నమెంట్ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఉన్న డబ్బులను బట్టి ఎలా ఖర్చు పెడుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూద్దాము, అసలు మాట్లాడదాము
ఎట్లా మనకు వచ్చే బడ్జెట్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్ ఎంత, లోటు బడ్జెట్ ఎంత, అసలు గత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి 8.2 లక్షల కోట్ల బకాయిలు అప్పులు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్తుంది. బట్ ఇప్పుడున్న దాన్ని బట్టి ఎలా దాన్ని మొత్తం అంతా కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు? సో బిగ్ క్వశ్చన్. సో మాట్లాడదాము. ఎల్చాల దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. అలాగే కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. వెల్కమ్, గుడ్ మార్నింగ్. రైట్, కత్తి వెంకటస్వామి గారు, ఎట్లా చూడాలి తెలంగాణ బడ్జెట్ లో రెవెన్యూ లోటు, ఒక ఫిజికల్ డెఫిసిట్, ఇవన్నీ కూడా ఎట్లా లెక్కలు ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా కూడా మొదటి నుంచి కూడా మనం చెప్తుందండి, విపక్షాలు కూడా చాలా వరకు తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ చాలా వరకు సంక్షోభంలో పడిపోయింది, ఇది ఓన్లీ విమర్శల వరకే ఉందా, నిజంగానే కూడా ఆర్థిక పరిస్థితి లోటు బడ్జెట్ లో ఉందా? లెక్కలు ఏం చెప్తున్నాయి సార్? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు మీకు నమస్కారం. అసలు బడ్జెట్ అంటే మా చేతికి వచ్చే నాటికే లోటు బడ్జెట్ తోటే మాకు చేతికి వచ్చింది. గతంలో కేసీఆర్ గారి చేతికి వచ్చే సమయానికి పిఆర్ఎస్, అప్పుడు టిఆర్ఎస్ చేతికి వచ్చే సమయానికి మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఆయన చేతికి వస్తే మాకు లోటు బడ్జెట్ తోటే రాష్ట్రం అంటే చేతిలోకి వచ్చింది. కాబట్టి లోటు బడ్జెట్ గా ఉన్నటువంటి దాని నుంచి మేము దాంట్లో ఉన్నటువంటి లోపాలు అనుకోండి, జరిగిన నష్టాలు అనుకోండి, లేకపోతే తప్పులు అనుకోని వీటిని సరిదిద్దడానికి కొంత సమయం పడుతుంది. సో అది చేసుకుంటూనే ఇంకో పక్కన మేము ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ అన్ని అంశాలను క్రోడీకరించుకోవాలంటే ఆ స్థితిని బట్టి విక్రమార్క గారు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు గత 2 సంవత్సరాలుగా అనేటువంటిది చాలా స్పష్టం. సో వారి ప్రయత్నంలో కొంత సక్సెస్ అయినాము, ఇంకా సక్సెస్ కావాల్సి ఉంది. మేము ఇచ్చిన వాగ్దానాల విషయంలో ఇందాక మీరు లేవనెత్తినట్టుగా సంక్షేమానికి సంబంధించినటువంటి అనేక హామీలకు సంబంధించిన కొంత పెండింగ్ ఉంది, కొంత ముందుకు వచ్చింది. సో ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్లో హామీలు అనేటువంటిది ప్రధాన అంశము. రెండవది ఏది అభివృద్ధి. అభివృద్ధికి సంబంధించి మేము కొన్ని మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఇప్పుడు సీఎం గారు వారి ఆలోచనతో, కొన్ని వారికి ఇచ్చిన ఆలోచనతో 4th సిటీ అనుకోండి, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ అనుకోండి, ఇవన్నీ కూడా కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను తీసుకొస్తున్నారు. బట్ బేసికల్గా ఏందే మా బాధ్యత ఏంటంటే సంక్షేమము, ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని అభివృద్ధిని కుంటుపడకుండా చూడడం. ఎందుకంటే పదే పదే మనం అనుకుంటున్నదే ఆర్థిక లోటు భయంకరంగా ఉంది, గతంలో ఉంది. దాన్ని మేము 2 సంవత్సరాల నుంచి దాన్ని సెట్ చేసుకుంటూనే వస్తున్నాం. ఇది 3rd బడ్జెట్, ఇంకా కొంత సెట్ అవుతుంది. సో ఆ సెట్ అయితే దాంతో రెండోది అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్. అంటే గతంలో ప్రభుత్వాలు అప్పులు చేయాలంటే మేము కూడా చేస్తున్నాం, చేయకుండా ఏముండవు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పులు, దానికి సంబంధించినటువంటి వాటిని కొంత డైవర్షన్ లో జరిగింది. ఇంకా 3వ అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ సంబంధించే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే సహకారం రావాలి. మిగతా రాష్ట్రాలకేమో స్పెషల్ ప్యాకేజీల పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, మోడీ గారు రాష్ట్రానికి వచ్చేసరికి అది కేసీఆర్ మీద కోపమా, బీఆర్ఎస్ మీద కోపమా 10 సంవత్సరాలు. ఇక కాంగ్రెస్ అయితే బద్ధశత్రువే. మొదటి నుంచి వాళ్ళకు కాంగ్రెస్ అంటే ఇష్టం ఉండదు. కాంగ్రెస్ ముక్త భారత్ అని స్లోగన్ ఇచ్చినటువంటి మోడీ మాకు సంపూర్ణంగా సహకరిస్తారనేటువంటి ఎవిడెన్సెస్ ఏం కనిపిస్తలేవు. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మా ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారు కొంత బెట్టుగా ఉన్నప్పటికీ మేమంతా బెట్టులోకి పోకుండా, శిషభిషలకు పోకుండా కొంత సమయంతో మనకు రావాల్సిన వాటా, ఇంకా ఏదైనా ఇప్పుడు మెట్రో కావచ్చు, లేకపోతే RRR కావచ్చు,
లేకపోతే 4th సిటీ కావచ్చు, లేదా మూసీ కావచ్చు, ఇట్లాంటి వాటిని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం, అడుగుతున్నాము. సో మేము సాధిస్తామనేటువంటి విశ్వాసము మాకుంది కొంత. సో మా ఒత్తిడి కారణంగానైనా లేదా ప్రజల అవసరాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ రియలైజ్ అవుతుంది, మోడీ రియలైజ్ అవుతారు అనేటువంటి ఆశావాద దృక్పథంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. సో రెండు వైపులా అప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి సహకారము, మనకు రావాల్సిన వాటా విషయంలోనూ, లేకపోతే అడిషనల్ గా మనకు మన ప్రాంత అభివృద్ధికి అడిషనల్ గా స్పెషల్ అది కానీ ఇచ్చే కేంద్రం చేయకపోవడము అశనుపాతం అయితే రాష్ట్రం లోటు బడ్జెట్ తోటే ప్రారంభమైనటువంటి దాన్ని సరిదిద్దడం రెండో సవాల్ ఇది. సో సవాల్ని ఎదుర్కొనే ముందుకు వెళ్తున్నాం. సంక్షేమానికి ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్ లో నా అంచనా ప్రకారము డెఫినెట్ గా సంక్షేమానికి, ఎందుకంటే వాగ్దానాలు చేసి ఉన్నాం, చేయని వాటిని మమ్మల్ని ఎవరు 4th సిటీ మమ్మల్ని ఎవరు అడగరు, 4th సిటీ కట్టకపోతే మమ్మల్ని ఎవరు అడగరు. కానీ మేము ఇచ్చినటువంటి 2500 మహాలక్ష్మి పథకం గురించి మాత్రం తప్పనిసరి అడుగుతారు. రైతు భరోసా గురించి తప్పనిసరి మేము చెప్పినాం కదా, అది 15,000 చేస్తామన్నాము. సో ఇది 2500 ఇస్తామన్నాం. ఇట్లాంటి వాటిని డెఫినెట్ గా ఈ బడ్జెట్ స్పృశిస్తుంది. దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఉంటుంది అనేటువంటిది నేను అనుకుంటున్న అంచనా. ఆ విధంగా ఆకాంక్షిస్తున్నాం, మేము పార్టీ పరంగా కూడా ఆకాంక్షిస్తున్నాం, వ్యక్తిగతంగా కూడా మేము ఆ రకంగా ఉండాలని కోరుకుంటున్నాం. రైట్ రైట్ దత్తాత్రేయ గారు, సార్ గత ప్రభుత్వ కాలం బీఆర్ఎస్ అంటే మీ ప్రభుత్వ హయాంలో కూడా అంటే 8.2 లక్షల కోట్ల ఏదైతే కూడా అప్పులు ప్లస్ బకాయిలు కలిపి ఉన్నాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పిన సందర్భం. బట్ ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. గత ప్రభుత్వ బడ్జెట్ తో పోల్చుకుంటే 3.30 లక్షల కోట్ల వరకు కూడా ఈ బడ్జెట్ అనేది పెరిగింది. సో ఇంకా అంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఈ ఖర్చులన్నీ కూడా పెరిగి ఖజానాపై ఎంత వరకు పడే అవకాశం, ఇప్పటివరకు ఏదైతే కూడా 6 గ్యారంటీల అమలుకు సంబంధించి కూడా ఏవి కూడా సరిగ్గా కూడా అటు అమలు కాని పరిస్థితి. బట్ ఇప్పుడైనా కూడా ఈ ఏదైతే బడ్జెట్ లో వీటికి కేటాయిస్తారా, ఎట్లా ఉండొచ్చు? నిజంగా కూడా అంటే అప్పులు పెరగకుండా సంక్షేమం అభివృద్ధి కూడా ఒకే బ్యాలెన్స్డ్ గా కూడా జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, విద్యావేత్త మా కత్తి వెంకటసామన్న గారికి, అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన గంపెడు ఆశలతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే గడిచిన 2.5 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి 6 గ్యారెంటీలలో ఒక్క ఉచిత బస్సు తూతూ మంత్రంగా తప్ప మిగతా అన్ని స్కీమ్ల పైన ప్రజలందరూ కూడా విరక్తి చెంది ఉన్నారు, నిరాశతో ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. సో ముఖ్యమంత్రి గారు ఏమో తన ఖజానా నింపుకోవడం కోసం ఒక మూసీ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని పెట్టుకుని దానికి 1,50,000 కోట్లని ఏ సమావేశం ఏ సందర్భం దొరికినా కూడా డిపిఆర్లు ఫిక్స్ చేయనటువంటి ఆ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు అనేటువంటి ప్రసంగం చేస్తా ఉన్నట్టు. సో ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా మూసీ ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా నిధులు కేటాయించుకుంటాడు అనేటువంటిది క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే మొన్న పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చాలా క్లారిటీగా ఇంత phase 1, phase 2, phase 3 కిన్ని ఖర్చులు అవుతాయి అని చెప్పి. కానీ ప్రధానంగా ప్రజలందరూ కూడా కంపారిజన్ చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 దఫలుగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇది 4వ బడ్జెట్. మొదట్లో కొంత తక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికి కూడా 2,90,396 కోట్లు 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టిండు. కేటాయింపులు చేస్తే సవరణల ప్రకారం దాన్ని 2,32,000 కోట్లకు పోతే వాస్తవ బడ్జెట్ లోకి వచ్చేసరికి 2,11 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. సో ఇప్పుడు ఏ రంగాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి రేవంత్ రెడ్డి గారు ఆ బడ్జెట్ కేటాయింపుల్లో వాస్తవ ఖర్చులను చూసినప్పుడు అతిపెద్ద అయినటువంటి వ్యవసాయ రంగానికి కుంటి సాకు చూపించాడు. వ్యవసాయ రంగం అనేటువంటిది కుంటుబడింది. ప్రధానంగా వ్యవసాయానికి ఇచ్చేటువంటి రైతు బంధు విషయంలో కావచ్చు, రైతులకు ఇస్తానమన్నటువంటి యూరియా పంపిణీలు కావచ్చు, మిగతా వాటి విషయంలో కావచ్చు, ఎస్పెషల్ గా రైతులు పెట్టుబడి సాయంగా ఆశించినటువంటి రైతు బంధుకు మాత్రం ప్రధానంగా డోకాబడ్డది. అప్పటి నుంచి 2025-26 బడ్జెట్ అయితే 3,04,000 కోట్ల 965 కోట్లు కేటాయించిండు. కేటాయిస్తే వాస్తవ ఖర్చు మనం అంచనాల ప్రకారం ఇప్పుడు అట్ ప్రజెంట్ ఫిబ్రవరి ప్రకారం కన్సిడర్ చేస్తే 2,58,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. అంటే 2 లక్షల కోట్లు కూడా ఖర్చు కాలేదు, 2,50,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. అంటే ఏ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరుగుతా ఉన్నాయి, వాస్తవ విషయానికి వస్తే ఖర్చులు ఏ స్థాయిలో పెడతా ఉన్నారు అనేటువంటిది ప్రజలు బేరుజు వేసుకుంటారు. అయితే ఇక్కడ 2 అంశాలండి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి మీరు అన్న అంశాలను ప్రస్తావిస్తే సంక్షేమ పథకాలకు మేము పెద్దపీట వేసినాం. అట్లాగే అభివృద్ధి పథకాలు అయినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడా కూడా కుంటుబట్టలేదు.
డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని మేము యథావిధంగా కొనసాగించాం. ఎన్ని ఇబ్బందులు ఏర్పడినా కూడా విద్యుత్ పునరుద్ధరణ విషయంలో కావచ్చు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, భద్రాద్రి యాదాద్రి లాంటివి కావచ్చు, అట్లాగే పరిశ్రమల కోసం ఇచ్చేటువంటి వెసులుబాట్లు కావచ్చు, కొత్త పరిశ్రమ ఏర్పాటు కావచ్చు, నూతన కలెక్టరేట్ల నిర్మాణం కావచ్చు, నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం కావచ్చు, అట్లాగే రైతు వేదికలు కావచ్చు, అట్లాగే గురుకుల విద్యాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇట్లా ఏ అంశానికైనా కూడా ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ నిర్మాణం కావచ్చు, ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు కావచ్చు, ఇట్లా అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీస్ యాదృచ్ఛికంగా కొనసాగుతూ వచ్చాయి. బట్ మేము ప్రధానంగా సంక్షేమం విషయంలోనే 9.5 సంవత్సరాల్లో 2,86,230 కోట్లు సబ్బండ వర్గాలకు అందించినాం. 150కి పైగా సంక్షేమ పథకాలను మేము ప్రవేశపెట్టాం. ఆసరా పెన్షన్లో 46 లక్షల మందికి పైచిలకు వాళ్ళకు ఒక 60,000 వరకు ఖర్చు పెట్టాం. కళ్యాణ లక్ష్మికి 12 లక్షల మంది లబ్ధిదారులకు 11,774 కోట్లు ఖర్చు పెట్టింది. కేసీఆర్ కిట్ రూపంలో 1,500 కోట్లు ఖర్చు పెట్టింది. ఎస్సీ సంక్షేమానికి 92,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఎస్టీ సంక్షేమానికి 43,000 కోట్లు ఖర్చు పెట్టినాం. బీసీ సంక్షేమానికి 9.5 సంవత్సరాలు 66,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇట్లా మైనారిటీ సంక్షేమానికి దేశ చరిత్రలో ఎప్పుడూ పెట్టినంతగా 9,116 కోట్లు మేము ఖర్చు పెట్టినాం. ఇట్లా వికలాంగుల విషయానికి ఇంకా ప్రత్యేక విషయంలో మేము 5 రెవల్యూషనర్స్ అంటే 5 అద్భుతమైనటువంటి విప్లవాలను తీసుకొచ్చినాం. మొట్టమొదటి తీసుకుంటే మనం హరిత విప్లవం కావచ్చు, గులాబీ విప్లవం కావచ్చు, నీలి విప్లవం కావచ్చు, అట్లాగే పసుపు విప్లవం కావచ్చు, శ్వేత విప్లవం కావచ్చు. ఈ 5 విప్లవాలను తీసుకొచ్చి ముదిరాజుల జీవితాల్లో వెలుగులు నింపినాం. ప్రతి చెరువులు చేపల పెంపకాన్ని పెంచినాం. దాని ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి, వాళ్ళకి వాహనాలు ఇచ్చినాం. అట్లా చెప్పుకుంటూ పోతే గొర్రెల పెంపకాల విషయానికి వస్తే యాదవులకు ప్రతి కుటుంబానికి ఒక యూనిట్ గా ఎంతమంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక యూనిట్ గా ఇచ్చేసి వాళ్ళకు 21 గొర్రెలు, ఒక మేకపోతు అట్లా గొర్రెపోతు అట్లా ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఒక ఉపాధి అవకాశాలు ఇచ్చారు. చెప్పుకుంటే మేము అనేది ఏంటంటే అంటే దత్తాత్రేయ గారు అంటే ఎక్కువగా కూడా అంటే బడ్జెట్ పెరగకుండా, అప్పులు పెరగకుండా కూడా రాష్ట్రాన్ని అదే విధంగా ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం రేషియో అబ్జర్వ్ చేసుకుంటే అంటే 2014లో 18.7% నుంచి అంటే 2024 అంటే 23 నుంచి 24 సంవత్సరానికి ముందు 27.3% కి పెరిగింది జిఎస్డిపి రేషియో. అంటే ఎక్కువగా కూడా బీఆర్ఎస్ కాలంలోనే ఇది ఎక్కువగా పెరిగింది. ఏదైతే కూడా కాంగ్రెస్ పాలనలో 28% వరకు కూడా స్థిరంగా ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఎఫ్ఆర్బిఎం ఏదైతే లిమిట్స్ లో ఉందో దాని ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని చాలా వరకు స్థిరంగా ఉందంటే కూడా లెక్కలు చెప్తున్న పరిస్థితి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంటింగ్ ఎయిడ్స్ రూపంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రం పైన ఫ్రమ్ ద బిగినింగ్ అండి, ఫ్రమ్ 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అంత సన్నిహితంగా ఉండి అన్ని విధాలుగా సహకరిస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే నిధుల విషయంలో -36% ఉంది. అది అతిపెద్ద లోటు. కేంద్రం నుంచి మనకు రావాల్సినవి మనం ₹1 వాళ్ళకి కడితే వాళ్ళు మనకు తిరిగి మనకి ఇస్తుంది కేవలం 35 పైసలు. అంటే రిమైనింగ్ మన 65 పైసలు వాళ్ళ దగ్గరనే బాకీ పడతా ఉన్నారు మనకు. కాబట్టి ఇట్లాంటి విషయంలో రికవరీ విషయంలో కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి అతిపెద్ద ప్రాజెక్టులు ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళ సహకారం కానీ లోపిస్తా ఉంది. మనం అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం, అతిపెద్ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 85% మనం పూర్తి చేసుకున్నాం. ఈ 2 ప్రాజెక్టులకు ₹1 ఇవ్వలేదు. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టుకే వాళ్ళకు దాదాపుగా అన్నిటికీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ నుంచి మినహాయింపులు 50,000 కోట్లు ఒకేసారి కేటాయింపులు. సో ఇట్లా కేంద్ర సహకారం లేకపోవడం కూడా రాష్ట్ర బడ్జెట్ పైన సంక్షేమ పథకాలపైన ప్రభావం పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి దత్తాత్రేయ గారు, కత్తి వెంకట స్వామి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, మరి కాసేపట్లో కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఎన్ని వర్గాల వారికి అన్ని రకాలుగా కూడా ఏదైతే కూడా గతంలో చెప్పిన ఆ హామీలన్నీ కూడా పూర్తిగా కూడా వాటికి బడ్జెట్ ని కేటాయిస్తారా? సో చూద్దాం ఎట్లా ఉండబోతుందో. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే.